శ్రీకృష్ణదేవరాయలు గారు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా చంద్రగిరి కోట ఉండాలి. ఇక్కడ నిన్నటి దినమున ఒక 2 రోజుల క్రితం అసెంబ్లీలో మన శాసనసభ్యులు పులివర్తి నాని గారు చంద్రగిరిలో కూడా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం స్థాపించాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రసాదించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మా చంద్రగిరి వాసులు అందరం కూడా. అదేవిధంగా మేము కోరుకోవడం ఏంటంటే చంద్రగిరి కోటలో కాదండి, చంద్రగిరి సర్కుల్లో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెట్టాలని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేసి ఆంధ్ర కర్ణాటక ఇదంతా ఏలిన మహారాజు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని చంద్రగిరి కోటలో మాత్రమే కాదండి తిరుపతిలో కూడా పెట్టాలని చెప్పేసి గతంలో కూడా మేము ప్రస్తావించడం జరిగింది. కానీ అది లేవా సర్కుల్లో పెట్టినారు కానీ సరిగ్గా లేదు. మేము కోరుకోవడం చంద్రగిరి కోట ఇక్కడ ఉంది కాబట్టి ఆయన పాలించిన రాజ్యం ఇది కాబట్టి ఆయన స్టాచ్యూని చంద్రగిరి సర్కుల్లో ఏర్పాటు చేయాలనేసి మేము పులివర్తి నాని గారిని మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పులివర్తి నాని అన్న గారు మా చంద్రగిరి ఎమ్మెల్యే మొన్న అసెంబ్లీలో మన శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని చంద్రగిరి కోటలో నిర్మించాలని చెప్పి ఆయన శాసనసభ్యులకు గట్టిగా బలపరచడము, దానికి స్పీకర్ గారి నుంచి మన గవర్నమెంట్ అందరూ కూడా స్పందించి దానికి సానుకూలంగా ఉండడం వల్ల మేము ఈరోజు మా నాన్నన్న గారికి అదేవిధంగా ఇక్కడ పరిపాలన సాగించిన మా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఇద్దరికి ఈరోజు పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము. మా చంద్రగిరిలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఆయన పరిపాలన చేసినాడని తెలిసినా కూడా ఇంతవరకు విగ్రహం ఏర్పాటు చేయలేదు. మా పులివర్తి నాన్నన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఆయన స్టాచ్యూ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునేందుకు మేము ముఖ్యంగా మా పులివర్తి నాన్నన్న గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై పులివర్తి నాని అన్న, జై పులివర్తి నాని అన్న, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, పులివర్తి నాయకత్వం. ఈ రోజు కోటలో చంద్రగిరి కోటలో పాలాభిషేకం చేయడం చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టాలని అసెంబ్లీలో ప్రస్తావించడం, రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ దానికి సానుకూలంగా స్పందించి మీరందరూ ఇది చేయండి. ప్లస్ మా ఎమ్మెల్యే గారు మెయిన్ ముఖ్యంగా ఒక విషయం చెప్పారండి. ఏమంటే అది మాకు ఒక జయంతి, ఒక వేడుకలాగా చంద్రగిరిలో ఒక వేడుకలాగా చేయమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణదేవరాయల పుట్టినరోజుని ఒక జయంతిలాగా చేసి అది అధికారికంగా ప్రకటించమన్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. దానికోసం మేము ఇక్కడ పాలాభిషేకం చేసి పాలాభిషేకం కూడా చేసామండి. ఎమ్మెల్యే గారికి పులివర్తి నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.